మీరు ఫస్ట్ చెప్పినటువంటి మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే వస్తున్నాయి ఇది. అండ్ 2024 సంవత్సరానికి వచ్చేసరికి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఆకలి సూచి ఏదైతే ఉందంటే ఎంతమంది తినగలుగుతున్నారు, తిండి సరిగా దొరుకుతుంది అన్నటువంటి దాంట్లోకి వచ్చేసరికి 127 దేశాల్లో భారతదేశం 105వ స్థానంలో నిలిచింది. ఇందాక ప్రసాద్ గారు చెప్పినటువంటి పాయింట్, భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా దాదాపుగా 35% రైస్ కల్టివేషన్ కావచ్చు, ఎక్స్పోర్టేషన్ కావచ్చు చేసేటువంటి పరిస్థితి భారతదేశాంది అని ఆయన చెప్తున్నటువంటి దానికి, ఇక్కడ చూస్తున్నటువంటి గ్లోబల్ హంగర్ ఇండెక్స్కి అట్ ద సేమ్ టైం దీనికి ఎక్కడ పొంతన కుదరట్లేదు. అలాగే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రజల కోసం చేస్తున్నటువంటిది, ఎందుకు సార్ దీన్ని ఆపేయచ్చుగా? ఏంటి అంత తెలివి తక్కువ ప్రశ్న వేస్తున్నావు ఏంటి పవన్, నీకు తెలీదా ఎందుకు పీడిఎస్ వచ్చిందనేది? ఎమర్జెన్సీ టైంలో కానీ లేదు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కానీ ప్రజలకి ఆహార పదార్థాలు అందుబాటులో లేనప్పుడు వాళ్ళకి ఇవ్వడం కోసం ప్రభుత్వం ధాన్యం సేకరణ చేస్తుంది, లేదా బియ్యం సేకరణ చేస్తుంది, గొడవలలో పెడుతుంది. ఇది ప్రతి దేశం చేసేదే, భారతదేశం కూడా చేస్తుంది. తెలియకుండా ఈ ప్రశ్న అడిగావా అని నన్ను అడగొచ్చు, తప్పులేదు. కానీ ఒక్కసారి అందరూ ఆలోచించండి, ప్రతి సంవత్సరం కూడా భారతదేశం ధాన్యం సేకరణ చేస్తోంది, బియ్యం గొడౌన్స్లో ముక్కుతున్నాయి, మూలుగుతున్నాయి. ఒకసారి ఆ గొడౌన్స్ దగ్గరికి వెళ్ళి మనం వాసన చూసి వద్దామా? చూడగలుగుతామా అసలు మనం? కనీసం పేదవాళ్ళకి ఏమన్నా అది చేరి వెళుతోందా వాళ్ళకంటే? కొత్తగా వచ్చినటువంటి బియ్యం వెళ్తే అమ్మ బియ్యం బాగుంది, చక్కగా పురుగులు లేకుండా తినడానికి ఉంది అని చెప్పి ఆనందపడే అవకాశం ఉంది. ఇందాక ప్రసాద్ గారు చెప్పినటువంటి ప్రైస్ లిస్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం 27 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి ప్రజలకు చేరవేసేదానికి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? అలాంటి బియ్యాన్ని 10 రూపాయలకో 20 రూపాయలకో కొని ఆఫ్రికన్ దేశాలకి స్మగ్లింగ్ చేస్తున్నారు. సరే స్మగ్లింగ్ చేస్తున్నారు కదా, ఆ ఆఫ్రికా దేశాలు మనకంటే దీనస్థితి. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, లెట్ మీ ఫినిష్ ప్లీజ్, దయచేసి తప్పు అనుకో. సరే ఎక్స్పోర్ట్ ఎవరో అక్రమంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఓకే, అక్రమంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దానికి మీరు రూల్స్ ఓకే. ప్రసాద్ గారు నేను ఇది నేను అనేది ఇది ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం సామాజిక బాధ్యత మాట్లాడతాను తప్ప ఎవరైనా తప్పుపట్టాలని కాదు, దయచేసి అర్థం చేసుకోండి. సో సరే ఉపసంహరించుకుంటున్నా అధ్యక్ష ఉపసంహరించుకుంటున్నా పదాన్ని, అయితే ఆఫ్రికన్ దేశాల్లో మనకంటే ఈ హంగర్ ఇండెక్స్ లో తక్కువ ఉన్న ర్యాంకింగ్ లో వాళ్ళకి అసలు ఒక పూటకి తినడానికి కూడా దొరుకుతుందో లేదో అన్నటువంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి ఈ బియ్యం అక్కడికి వెళ్తోంది, వాళ్ళ జావన్న తాగుతారా నాయన, కనీసం భారతదేశంకి వచ్చిన పేరు వస్తుందేమో అనుకుందామంటే నా దేశంలోనే పూటకి గతి లేనటువంటి వాళ్ళు ఉన్నారు అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు నేనేం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితి. ఈ పీడిఎస్ ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు. అజయ్ వర్మ గారు అదే ప్రశ్న